మనస్సు వేరయ్యేదిగా, తిరుగుబాటుతో నిండిందిగా ఉంటే అసలు నీ బుద్ధి బుద్ధే కాదని అర్థం. తల్లిదండ్రుల మీద తిరగబడే బుద్ధి అసలు చెప్పండి బుద్ధే కాదు. తల్లిదండ్రులకు లోబడి ఉండడమే మంచి బుద్ధి. నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు, ఆధారం చేసుకోవద్దు. ఈ చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు, సమస్తాన్ని పోగొట్టుకునేశాడు. ఇతనికి అప్పుడు ఏం బుద్ధి వచ్చింది? అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఉంది కదా, ఏం బుద్ధి వచ్చింది అతనికి? ఏం బుద్ధి వచ్చింది అంటారు మీరు చెప్పండి? అతనికి బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చింది? చదవండి, ఏం బుద్ధి వచ్చింది? తండ్రికి విరోధముగా పాపము చేయకూడదు అన్న బుద్ధి వచ్చింది. అందువల్ల అన్నాడు, తండ్రి నీకును పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను. ఏం బుద్ధి వచ్చింది చెప్పండి? పాపము చెయ్యకూడదు అన్న బుద్ధి వచ్చింది. ఇంకేం బుద్ధి రాల వాడికి. ఏమొచ్చింది చెప్పండి? ఈరోజు బిడ్డ నేను మీతో చెప్తున్నా, నీ దరిద్రత నుంచి వెనక్కిరా, నీ ఒంటరితనం నుంచి వెనక్కిరా. ఎక్కడున్న మీరు ఎవరైనా సరే ఇంకా సరైన